Welcome to Commerce Guide. Today we discuss about బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని షార్ట్ ఫామ్లో బీఆర్ఎస్ అంటారు. ఈ బీఆర్ఎస్ని ప్రతి కంపెనీలో ప్రతి నెల ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే మన కంపెనీ మెయింటైన్ చేసే ఫైనాన్షియల్ అకౌంట్స్లో మనకు క్యాష్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాలెన్స్ని మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో సపోజ్ మన బ్యాంక్ పాస్బుక్లో ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని కంపేర్ చేసినప్పుడు ఏవైనా డిఫరెన్సెస్ వస్తే ఆ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేస్తామన్నమాట. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ కంపేర్స్ ద క్యాష్ బ్యాలెన్స్ ఆన్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది ఎలా వస్తుందంటే బై కంపేరింగ్ ద మన కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే క్యాష్ బ్యాలెన్స్ ఉందో ఆ క్యాష్ బ్యాలెన్స్ని అలాగే మన బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఈ రెండింటిని కంపేర్ చేయడం వల్ల ఏవైతే డిఫరెన్సెస్ వస్తాయో ఆ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తే దాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది అంటారనమాట. ఈ రెండు అకౌంట్స్ని రికన్సిలేషన్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే టు ఐడెంటిఫై వెదర్ ద అకౌంటింగ్ చేంజెస్ ఆర్ నీడెడ్ ఆర్ నాట్. ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల మనకి ఏం హెల్ప్ అవుతుందంటే ఏవైనా అకౌంటింగ్ సపోజ్ డిఫరెన్స్ వచ్చినాయి అనుకోండి, మన క్యాష్ బ్యాలెన్స్కి బ్యాంక్ పాస్బుక్లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్కి ఏమైనా డిఫరెన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడం వల్ల ఏమైనా అకౌంటింగ్ చేసారా అవసరమా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ బ్యాంక్ రికన్సిలేషన్స్ అనేది రెగ్యులర్గా చేయడం వల్ల మనకేంటంటే మన క్యాష్ రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కంప్లీట్ చేసామనుకోండి బ్యాంక్ రికన్సిలేషన్ని, మన క్యాష్ రికార్డ్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయగలుగుతాం. ఆల్సో వీ కెన్ ఫైండ్ అవుట్ ద బ్యాంక్ రికన్సిలేషన్స్ ఆర్ కంప్లీటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు ఎన్ష్యూర్ ద కంపెనీస్ క్యాష్ రికార్డ్స్ ఆర్ కరెక్ట్. మనం అనేది ఈ క్యాష్ రికార్డ్స్ని ఎన్ష్యూర్ చేయగలుగుతాం ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయని. అదేవిధంగా మనం దే ఆల్సో హెల్ప్ టు డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎనీ క్యాష్ మ్యానిపులేషన్. సపోజ్ మనకు తెలియకుండా మన అకౌంట్ డైరెక్ట్గా బ్యాంక్ త్రూ ఏదైనా క్యాష్ మ్యానిపులేషన్స్ జరిగినాయి అనుకోండి, సపోజ్ విత్డ్రా అయిందనుకోండి అమౌంట్ కానీ ఏవైనా, ఇలాంటి వాటిని మనం కంపేరింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ మనం తెలుసుకోగలుగుతాం. ఇలాంటి ఏదైనా ఫ్రాడ్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ తెలుసుకోవడానికి మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా మంత్లీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తయారు చేయాల్సి వస్తుంది. ఇది ఎలా తయారు చేస్తామంటే సపోజ్ ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్ ద బ్యాంక్ స్టేట్మెంట్ సపోజ్ మనం మంత్లీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది తయారు చేయాల్సి వస్తుంది. ఈ మంత్లీ మనం ఒక బ్యాంకు నుంచి మన బ్యాంక్ స్టేట్మెంట్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్కి ఏవైతే మనం కంపెనీ నుంచి చెక్స్ ఇష్యూ చేస్తున్నామో లేదా మనకు ఏమైనా చెక్స్ ఇచ్చింటాయి ఆ చెక్స్ని మనం బ్యాంకులో సబ్మిట్ చేసి ఉంటామో ఇలా ఒక లిస్టుని మనం తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్కి మంత్లీ చెక్ చేసుకొని ఏవైతే క్లియర్ అయినాయో, ఏవైతే ఇంకా డిపాజిట్ ఇన్ ట్రాన్జిట్లో ఉన్నాయో, ఏవైతే అన్క్లియర్డ్ అయి ఉన్నాయో, ఏవైతే ఇంకా డిపాజిట్ కాలేదో ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని ఒక స్టేట్మెంట్ తయారు చేస్తే దాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది అంటారు సింపుల్గా. సపోజ్ మనం యూజింగ్ ద బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ షోన్ ఆన్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్లో ఏవైతే క్యాష్ బ్యాలెన్స్ ఉందో దాన్ని తీసుకొని బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేస్తారంటే యాడ్ బ్యాక్ ఎనీ డిపాజిట్స్ ఇన్ ట్రాన్సిట్. మన బ్యాంక్ స్టేట్మెంట్లో క్యాష్ బ్యాలెన్స్కి ఏవైతే డిపాజిట్స్ మనం సపోజ్ మన కస్టమర్స్ మనకు చెక్స్ ఇస్తారు, ఆ చెక్స్ మనం ఏం చేస్తాం మన అకౌంట్లో మన బ్యాంకులో సబ్మిట్ చేస్తాం మన అకౌంట్లో డిపాజిట్ అవ్వడానికి. ఇవి ఏమవుతాయంటే క్లియరింగ్కి వెళ్తాయి అన్నమాట. సపోజ్ వేరే బ్యాంక్ చెక్స్ ఇచ్చినారు అనుకోండి మన కస్టమర్స్, అవి క్లియరింగ్కి వెళ్తాయి. అవి 2-3 days పడతాయి అన్నమాట క్లియరింగ్ అవ్వడానికి. ఇలా ఉన్న వాటిని ఏవైతే ఉన్నాయో మన బ్యాంక్ అకౌంట్ యొక్క క్యాష్ బ్యాలెన్స్కి యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత డిటెక్ట్ ఎనీ అవుట్ స్టాండింగ్ చెక్స్. ఏవైతే మనం సపోజ్ మన సప్లయర్కి కానీ సండ్రీ క్రెడిటర్స్కి కానీ మనం చెక్స్ ఇష్యూ చేస్తాం పేమెంట్కి, ఇలా ఏవైతే చెక్స్ ఇచ్చినప్పుడు అవి ఇంకా క్లియర్ కాలేదు, ఆ సప్లయర్ కానీ క్రెడిటర్లు కానీ వాళ్ళు ఇంకా మన క్లియరింగ్ కోసం సబ్మిట్ చేయలేదు బ్యాంకులో, ఇలా ఉన్న చెక్స్ని వాటిని అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోంచి
డిడక్ట్ చేస్తాం. ఇలా వచ్చిన దాన్ని అడ్జస్టెడ్ బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ అనేది అంటారనమాట. నెక్స్ట్, యూజ్ ద కంపెనీస్ ఎండింగ్ క్యాష్ బ్యాలెన్స్. సపోజ్ మన అకౌంట్స్లో ఎంత క్యాష్ బ్యాలెన్స్ అయితే ఉందో, మనం మెయింటైన్ చేసిన క్యాష్ బుక్ లెడ్జర్లో ఎంతైతే క్యాష్ బ్యాలెన్స్ ఉందో దాన్ని పట్టుకొని మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తారంటే, ఎనీ ఇంట్రెస్ట్ ఎర్నర్డ్ అండ్ నోట్స్ రిసీవబుల్ అమౌంట్. సో ఆ క్యాష్ బ్యాలెన్స్కి ఏవైతే ఇంట్రెస్ట్ ఎర్నర్డ్ చేసి ఉంటామో, సపోజ్ మనం బ్యాంకులో అమౌంట్ మెయింటైన్ చేస్తాం, దీనికి బ్యాంక్ వాళ్ళు అనేది మనకి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. దీన్ని మన క్యాష్ బ్యాలెన్స్కి యాడ్ చేయాలి. అలాగే నోట్స్ రిసీవబుల్ పై అమౌంట్, సపోజ్ ఏవైనా డైరెక్ట్ ఈ అకౌంట్స్ రిసీవబుల్ అనేది ఒకవేళ మన బదులు బ్యాంక్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఏమైనా అకౌంట్స్ రిసీవబుల్ వచ్చింటే దాన్ని మన క్యాష్ బ్యాలెన్స్కి యాడ్ చేసుకోవాలి. ఈ నోట్స్ రిసీవబుల్ అనేది ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే, ఒకవేళ మనం క్యాష్ బుక్లో లేకున్నప్పుడు మాత్రమే ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే డిడక్ట్ ఎనీ బ్యాంక్ సర్వీస్ ఫీజెస్, పెనాల్టీస్ అంటే NSF6. ఈ బ్యాంక్ సర్వీస్ ఫీజ్, బ్యాంకు మనం అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికి కొన్ని ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తుంది అనమాట, బ్యాంక్ ఛార్జెస్. ఇలాంటి ఏమైనా ఛార్జెస్ని కానీ ఏమైనా పెనాల్టీస్ పడ్డా కానీ వీటన్నిటిని మన క్యాష్ బ్యాలెన్స్లోంచి డిడక్ట్ చేయాలి. అలాగే NSF6 ఏవైతే మనం డిపాజిట్కి ఇచ్చింటామో అవి డిజానర్ అయిపోయింటాయి, నాన్ సఫిషియెంట్ ఫండ్స్. ఇలా వాళ్ళు ఇచ్చిన, సపోజ్ మన కస్టమర్లు ఇచ్చిన చెక్స్ దాంట్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అవి డిజానర్ అయిపోయింటాయి. మనం ఏం చేసింటాం, క్యాష్ బ్యాంక్ ఆల్రెడీ యాడ్ చేసింటాం, అందుకని మళ్ళీ ఇప్పుడు వాటిని డిడక్ట్ చేసేస్తాం. ఇలా ఈ బ్యాంక్ సర్వీస్ ఫీజ్ని, పెనాల్టీస్ని, NSF చెక్ని మనం క్యాష్ బ్యాలెన్స్లోంచి డిడక్ట్ చేసి వచ్చిన దాన్నే మనం ఏమంటారు, అడ్జస్టెడ్ కంపెనీ క్యాష్ బ్యాలెన్స్ అంటారు. అడ్జస్టెడ్ కంపెనీ క్యాష్ బ్యాలెన్స్ అంటారు. ఇలా వచ్చిన, ఇప్పుడు సపోజ్ 2 స్టేజెస్లో మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసాం. ఇలా ఫస్ట్ స్టేజ్లో వచ్చిన అకౌంట్ అడ్జస్టెడ్ బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చిన అడ్జస్టెడ్ కంపెనీస్ క్యాష్ బ్యాలెన్స్, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, ఆఫ్టర్ రికన్సిలేషన్ ఈ రెండు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోవాలన్నమాట. దీన్ని బ్యాంక్ రికన్సిలేషన్ ప్రొసీజర్ అంటారు. సపోజ్ ఇలా ఈ మన అకౌంట్స్లో మనం తయారు చేసే క్యాష్ బ్యాలెన్స్కి, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్కి ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి, అసలు రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ వచ్చి చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మన కస్టమర్స్కి కానీ మన సప్లయర్స్కి, మన సిండికేటర్స్కి చెక్స్ ఇష్యూ చేస్తాం. అవి ఏమవుతాయంటే, వాళ్ళు సప్లయర్స్ కానీ క్రెడిటర్స్ కానీ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ అకౌంట్లోకి అవి డిపాజిట్ కోసం వాళ్ళు సబ్మిట్ చేయాలి బ్యాంకులో. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా సబ్మిట్ చేసి ఉండరు. యాక్చువల్గా మన క్యాష్ బుక్ అకౌంట్స్లో మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఈ అమౌంట్ని డిడక్ట్ చేసేస్తాం, ఎందుకంటే మనం చెక్ ఇచ్చేసాం కాబట్టి. మన క్రెడిటర్స్లోంచి బ్యాంక్ బ్యాలెన్స్లోంచి దాన్ని డిడక్ట్ చేసేస్తాం మన అకౌంట్స్లో. యాక్చువల్గా మన బ్యాంక్ స్టేట్మెంట్లో ఏమవుతుంది, అది ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ అలానే ఉంటుంది. ఇందుకు మన క్యాష్ బ్యాలెన్స్కి బ్యాంక్ స్టేట్మెంట్కి బ్యాలెన్స్ అనేది తేడా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్, డైరెక్ట్ పేమెంట్ బై ఏ కస్టమర్ ఇంటూ బ్యాంక్. సపోజ్ మన కస్టమర్ ఎవరన్నా మనకు చెప్పకుండా, సపోజ్ మన కంపెనీకి ఇన్ఫర్మేషన్గా డైరెక్ట్ ఇతను ఏం చేస్తాడు, మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తాడు అమౌంట్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఎక్కువ చూపిస్తుంది, మన క్యాష్ బ్యాలెన్స్ అనేది మనం ఎంట్రీ చేయం కాబట్టి తక్కువ చూపిస్తుంది. ఈ విధంగా కూడా ఒక డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఛార్జ్డ్ బై ద బ్యాంక్. మన బ్యాంకు మనం మెయింటైన్ చేసే ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఏవైనా మన అకౌంట్లో మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు బ్యాంక్తో వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకేం చేస్తాం, మన క్యాష్ బుక్లో మనకు తెలియదు. ఎందుకంటే ఆఫ్టర్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూసిన తర్వాతనే మనకి ఇంట్రెస్ట్ అనేది పడ్డది లేదని తెలుస్తుంది, లేదా మనకు తెలియదు అనమాట. అందుకు ఈ క్యాష్ బ్యాలెన్స్లో మనం మెయింటైన్ చేసే బ్యాంక్ అకౌంట్స్లో ఇంట్రెస్ట్ ఛార్జ్ అనేది యాడ్ అయి ఉంటుంది. మనం మెయింటైన్ చేసే అకౌంట్స్ క్యాష్ బ్యాలెన్స్లో ఈ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. ఇందుకోసం అనేది బ్యాంక్ స్టేట్మెంట్ చూసిన తర్వాత రికన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై ద బ్యాంక్.
అలాగే మనకి ఏమైనా షేర్స్ ఉంటాయి, వాటిని డైరెక్ట్ ఏం చేస్తామంటే బ్యాంక్లో డిపాజిట్ అయిపోతాయి అన్నమాట మన అకౌంట్కి. ఈ విధంగా ఇది మనకి ఎలా ఉంటుందంటే, మనం మెయింటైన్ చేసే సపోజ్ మా కంపెనీ యొక్క క్యాష్ బ్యాలెన్స్లో ఈ డివిడెండ్ అనేది యాడ్ అయ్యి ఉండదు. అదేవిధంగా ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో ఈ కంపెనీ యొక్క డివిడెండ్ అనేది కంపెనీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఈ డివిడెండ్ అనేది యాడ్ అయి ఉంటుంది అనమాట. ఇందువల్ల డిఫరెన్స్ వస్తుంది. అలాగే రిబేట్ ఆన్ బిల్స్ రిటైర్డ్ అండ్ రిబేట్ త్రూ ద బ్యాంక్ బట్ ఫుల్ అమౌంట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. యాక్చువల్గా ఏంటంటే ఈ బిల్స్ అనేది మన బదులు బ్యాంక్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది కొన్ని సార్లు. మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ అమౌంట్ అంతా ఆల్రెడీ మనం వచ్చేసినట్టు క్యాష్ బుక్లో మన యొక్క క్యాష్ బుక్లో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ అకౌంట్స్ క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తుంటాం. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా వాళ్ళు కలెక్ట్ చేసి కొంత కమిషన్ అనేది ఈ రిబేట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో కొద్దిగా తగ్గించేస్తారు, డిస్కౌంట్కి మన అకౌంట్కి డెబిట్ చేస్తారు. ఇందువల్ల కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఎనీ రాంగ్ ఎంట్రీ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్. సపోజ్ బ్యాంక్ పాస్బుక్లో ఎనీ రాంగ్ ఎంట్రీ జరిగింది అనుకోండి క్రెడిట్ సైడ్, దానివల్ల ఏం చేస్తుంది, ఏదైనా డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ 2 times కానీ క్రెడిట్ అయింది అనుకోండి, ఒకవేళ తక్కువ అమౌంట్ క్రెడిట్ అయింది అనుకోండి, ఎక్కువ అమౌంట్ క్రెడిట్ అయింది అనుకోండి, దీనివల్ల కూడా మనకు బ్యాంక్ పాస్బుక్లో మన అకౌంట్స్ యొక్క క్యాష్ బ్యాలెన్స్లో తేడా వస్తుంది. అలాగే నెక్స్ట్, చెక్ డిపాజిటెడ్ ఆర్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్. సపోజ్ ఎవరైనా కస్టమర్స్ కానీ డెటార్స్ కానీ మనకు చెక్స్ ఇస్తారు. ఇవి మనం ఏం చేస్తాం, మన బ్యాంక్కి వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. ఇవి ఏమవుతున్నాయంటే క్లియరింగ్ అవ్వడానికి, సపోజ్ నాది మన కంపెనీ యొక్క అకౌంట్ వచ్చి SBI, కానీ మన కస్టమర్లు కానీ కస్టమర్లు మనకి ఇచ్చింది యాక్సిస్ బ్యాంక్ అని వేరే బ్యాంక్ యొక్క చెక్ అనుకోండి. ఇవి ఏమవుతాయంటే క్లియరింగ్కి వెళ్తాయి అనమాట ఆ బ్యాంక్కి. ఇలా వెళ్ళడం వల్ల మనకు 2-3 days లేట్ అవుతుంది ఈ డిపాజిట్ అవ్వడానికి మన అకౌంట్లో. ఈ విధంగా కూడా మనం ఏం చేస్తామంటే మన అకౌంట్లో మనం ఏం చేసి ఉంటాం, ఆల్రెడీ మనకు డెబిట్ చేసి ఉంటాం క్యాష్ బ్యాలెన్స్. మన పాస్బుక్లో ఏమవుతుందంటే ఇంతవరకు మన అకౌంట్కి అది క్రెడిట్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అలాగే బ్యాంక్ ఏదైనా ఛార్జెస్ చేసినాను అనుకోండి, మనం అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల బ్యాంక్ అనేది మనకు ఛార్జెస్ చేస్తుంది. ఇంట్రెస్ట్ కూడా, సపోజ్ OD అకౌంట్ అనుకోండి, ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఈ విధంగా ఏదైనా బ్యాంక్ ఛార్జెస్ వచ్చినప్పుడు అవి మన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. అలాగే మన క్యాష్ బుక్లో మనవి ఉండవు అనమాట. ఎందుకంటే అవి బ్యాంక్ అనేది ఇంటర్నల్గా బ్యాంక్ ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి తీసేస్తుంది. మన క్యాష్ బుక్లో మనకు తెలియదు కాబట్టి మనం అసలు ఆ బ్యాంక్ ఛార్జెస్ అనేది ప్రొవైడ్ చేయము. ఇందువల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ యొక్క పాస్బుక్ బ్యాలెన్స్ తేడా వస్తుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ద బ్యాంక్. సపోజ్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం బ్యాంక్ అకౌంట్కి లింక్ పెట్టేసి ఉంటాం. ఈ విధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం మంత్లీ మన అకౌంట్లోంచి డెబిట్ అయిపోతుంటుంది బ్యాంక్ పాస్బుక్లోంచి. అదే మన క్యాష్ బుక్లో ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం వాటిని ఎంటర్ చేసి ఉండం. ఈ విధంగా కూడా మన క్యాష్ బ్యాలెన్స్కి మన పాస్బుక్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జ్డ్ బై ద బ్యాంక్. ఇది కూడా సేమ్. మన బ్యాంక్ అనేది డైరెక్ట్గా ఇంటర్నల్గా మన అకౌంట్లోంచి డెబిట్ చేసేస్తుంది ఇంట్రెస్ట్. అది అనేది మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్లో మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని ప్రొవైడ్ చేసి ఉన్నాం. అలాగే డిసాండర్ ఆఫ్ చెక్స్ ఆర్ బిల్స్. సపోజ్ మన కస్టమర్స్ ఇచ్చిన చెక్స్ అనేవి డిజాండర్ అయిపోయి అనుకోండి, ఇన్సఫిషియెంట్ ఫండ్ వల్ల కానీ, లేదా ఏదైనా చెక్ మీద ఓవర్ రైట్ చేయడం వల్ల, ఇలా ఏదైనా సపోజ్ మిస్టేక్స్ అయ్యడం వల్ల దాన్ని డిజాండర్ అయిపోయింది చెక్. ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే అవి మన అకౌంట్లోకి డిపాజిట్ అవ్వదు. యాక్చువల్గా మనం ఏం చేసి ఉంటామంటే ఆల్రెడీ దాన్ని డెబిట్ చేసి ఉంటాం మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ చూపించుంటాం. మన బ్యాంక్ బుక్లో ఏమవుతుందంటే అది అసలు క్రెడిటే కాదనమాట మన అకౌంట్కి. ఈ విధంగా కూడా మనకు డిఫరెన్సెస్ వస్తాయి. అలాగే డ్రాయింగ్స్ మేడ్ బై ద పర్సన్స్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్స్. మన పార్ట్నర్స్ అనేది డైరెక్ట్గా బ్యాంకులోంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. దాన్ని మనము తెలియదు కాబట్టి మన అకౌంట్స్లో మనం దాన్ని ఎంటర్ చేయలేదు. ఈ విధంగా కూడా మన క్యాష్ బుక్ బ్యాలెన్స్కి అండ్ పాస్బుక్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఎనీ రాంగ్ ఎంట్రీ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్. ఒకవేళ సపోజ్ మన పాస్బుక్లో ఏదైనా డెబిట్ సైడ్ కూడా ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, డబుల్ సైడ్ 2 times కానీ ఎంటర్ చేసి ఉండొచ్చు, లేదా లోయర్ అమౌంట్కి డెబిట్ చేసి ఉండొచ్చు, హైయర్ అమౌంట్కి డెబిట్ చేసి ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మనకు క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్కి పాస్బుక్ బ్యాలెన్స్కి డిఫరెన్సెస్ అనేది వస్తుందన్నమాట.